ఎటువంటి పరిణామాలు అనేది జరుగుతాయనేది మనం బేసికల్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో రీసెంట్గా ఈ కార్తీతో జరిగిన కాంట్రవర్సీ చూసాము, లేకపోతే ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్కి ఆయన తిరిగి కౌంటర్స్ చేశారు. అలాగే సుధాకర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన తిరుపతి లడ్డు ఘీ తర్వాత పోర్క్ ఆయిల్ని ఒక కంపారిజన్, రాగి చెంబుకిను బంగారపు చెంబుకి కంపారిజన్, వీళ్ళన్నిటికీ కౌంటర్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో దీంతో ఒక స్టాండ్ అనేది వస్తున్నది, ఒక కొంచెం ఫైర్ బ్రాండ్ హిందూ సామ్రాట్ అంటే ఒక అప్పట్లో బాల్ ఠాకరేకి వచ్చినటువంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టాండ్స్ అవుతున్నది. అలాగే కొంతమంది ట్విట్టర్లో ఎట్లా రాస్తున్నారంటే ఈజ్ ఈ ద నెక్స్ట్ యోగి ఆఫ్ ద సౌత్ అన్నట్టు కూడా రాస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఈ లైన్ ముందుకు వెళ్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్లీ పొలిటికల్గా ఈ విషయాన్ని నేను చూడదలుచుకోలేదు, కానీ ఎస్ అఫ్ కోర్స్ ఒక పొలిటీషియనే ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అండ్ ఆయన సెలబ్రిటీ స్టార్, పవర్ స్టార్గా అందరికీ తెలిసిన వ్యక్తి, చరిష్మాటిక్ లీడర్, అండ్ అట్ సేమ్ టైం పొలిటీషియన్ కాబట్టి ఒక పార్టీని స్థాపించారు, ఒక 21 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు, అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామి. సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఏదో రాజకీయంగా రాబోయే పరిణామాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన చేసి ఉండకపోవచ్చు ఈ కామెంట్స్. బట్ డెఫినెట్లీ రాజకీయ పార్టీలు లేదా నాయకులు ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, ఒక వ్యాఖ్య చేసినప్పుడు, ఏదైనా ఒక లైన్ తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ జర్నలిస్టులకి ఏముంటుందంటే ఏంటిది ఇందులో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, ఎందుకు ఈ లైన్ తీసుకొని ఉంటారనే చర్చ మొదలవుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇంతకు మీరు చెప్పినట్టుగా నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను చాలా స్పష్టంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి, సనాతన ధార్మిక్ యాంగిల్లో ఒక అద్భుతమైన లైన్ తీసుకున్నారు, అందులో అసలు డౌటే అక్కర్లేదు, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ అనే చెప్పాను నేను ఇంతకుముందు. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఒక విశ్లేషణ. సో ఈ విశ్లేషణలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఎవరికి రెస్పాండ్ అయ్యారు అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన పనికి వస్తున్న విశ్లేషణలు అంటారా, వ్యాఖ్యానాలు అంటారా, అవేంటంటే ఒకటి నంబర్ 1 ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానము నడిపిస్తోంది, వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈయన ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఒక మాట. 2 చంద్రబాబు నాయుడు గారు వైసీపీని లేదా జగన్ని కార్డెన్ చేసిన టైంలో ఆల్మోస్ట్ ఆయన అసలు ఇక ఐసోలేట్ చెక్మేట్ చేసేసాడు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ తన సిగ్నిఫికెన్స్ ని పెంచుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందనేది 2వ వాక్య. 3వది మీరు అన్నట్టుగా సౌత్లో ముఖ్యంగా దక్షిణాపథాన అంతా ద్రవిడ రాజకీయాలతోటి నాస్తికవాద భావజాలాలు, కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఒక హిందుత్వవాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లైన్ని తీసుకునే ఒక ప్రాంతీయ పార్టీ లేదు. సో ఒక్కసారిగా బాల్ ఠాకరే లాగా పవన్ కళ్యాణ్ కనిపించడం అనేది 3వ పాయింట్. సో ఈ 3 అనాలిసిస్లు జరుగుతున్నాయి, విశ్లేషణలు జరుగుతున్నాయి. నాకు 3ట్లోనూ ఎంతో కొంత నిజము ఉంది, ఎంతో కొంత అబద్ధము ఉంది. సో ఎస్, పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడుతున్నది కరెక్ట్ టైం అండ్ స్పేస్. అది నిజానికి ఈ టైం రైట్ టైం నా దృష్టిలో. ఎందుకంటే ఎలాగైనా సోషల్లీ, పొలిటికల్లీ ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మామూలు సామాన్యుడి వరకు, ఎందుకంటే తిరుమలకు అందరికీ లింక్ అయి ఉంది. వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో తిరుమల, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాడైతే ఖచ్చితంగా తిరుమలకు పోకుండా ఉండడు. 100కి 100% ప్రజలు తిరుమలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నా. ఏదో 1% పోకపోతే పోకపోవచ్చు, ఎవరైనా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చిన వాళ్ళే. తిరుమలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద, ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకైనా సరే ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు. 2-3 రోజులు లైన్లలో ఉన్నా సరే పోయి దర్శనం చేసుకోవాలనుకునే ఒక భక్తులు ఉంటారు, భక్త కోటి ప్రతి రోజు దర్శించుకున్నారు. వాళ్ళందరికీ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అయిందా? అది కూడా కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, ఏవో కలిసాయి అని అంటే పర్వాలేదు అనుకునేవాళ్ళు. బట్ బీఫ్ ఫ్యాట్ కలవడం ఏంటి, ఫిష్ ఆయిల్ కలవడం ఏంటి అనగానే ఒక్కసారిగా ఒక ఆవేదన వచ్చేస్తుంది కదా. సో అది ప్రధాని దగ్గర నుంచి కింద వరకు ప్రతి ఒక్కళ్ళకి ఆ లడ్డు వెళ్ళింది, లడ్డు తిన్న వాళ్ళు ఉన్నారు, ప్రసాదాన్ని ఒక గొప్పగా భావించి తిన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఎమోషన్ మొదలైంది. ఏం జరుగుతోంది ఇది అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ టైమ్ అండ్ స్పేస్లో ఒక వ్యక్తి ఒక లైన్ తీసుకొని గట్టిగా మాట్లాడడం అనేది
ఖచ్చితంగా ఈ టైమింగ్ వండర్ఫుల్, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆయన ఒక లైన్ తీసుకున్నాడు, ధర్మాన్ని పరిరక్షించడం ఎందుకు అవసరం అని చెప్పడానికి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ ఆయన ఒక్కరే మాట్లాడినది కాదు, ఇది దశాబ్దాలుగా కొన్ని వందల వేల మంది ధర్మ పరిరక్షకులు మాట్లాడుతున్నదే. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే హిందూ వాహిని కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎవరైనా మన హిందూ సంఘాలు అందరూ మాట్లాడుతున్నదే. కానీ ఈ సందర్భంలో ఒక కొత్త వ్యక్తి, చరిష్మాటిక్ లీడర్ అదే లైన్ లో అంత గట్టిగా మాట్లాడేసరికి దీనికి అంత తీవ్రత వచ్చింది. అది కూడా టాపిక్ డై డౌన్ అవ్వడానికి అసలు సంబంధం లేదు, డై డౌన్ అవ్వడం కాదు, అసలు అది ఇంకా పెద్దదైంది, ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు ఒక లక్ష్యం ఏర్పడ్డది. తిరుమల లడ్డు విషయంలో అందరి క్వశ్చన్ ఏంటంటే, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాట్లాడనంత వరకు కూడా ఏముండిందంటే, ఆ బాధ్యులు ఎవరినో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి ఒక నెరేటివ్ ఉందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఏమైందనంటే, యాక్షన్ ప్లాన్ ఏంటి అనే చర్చ మొదలైంది. వాట్ నెక్స్ట్? ఈ తిరుమల లడ్డుతో ఆపేస్తామా లేకపోతే ఇంకేం చేయాలి అనే క్వశ్చన్ మొదలైంది. ఇది చాలా గొప్ప పరిణామం అని నా భావన. అంటే అది లీగల్ ఎంక్వైరీ జరగాలన్నట్టుది కాకుండా ఇది సమాజంలో దీన్ని మనం చేయడం వరకే కాదు, ఇది మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి చేయాల్సినవి. వాటి విషయంలో ఒక వాయిస్ కావాలి, ఒక గొంతుక రావాలి, ఆ గొంతుక ధర్మం కోసం మాట్లాడాలి అనే ఒక భావన బిల్డ్ అయింది. సో అందుకు ఈ టైమ్ అండ్ స్పేస్ కరెక్ట్ అని నేను అంటున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ టుక్ దట్ స్ట్రాంగ్లీ, నిజంగా కరెక్ట్గా స్ట్రాంగ్గా తీసుకున్నాడు ఆ లైన్ని. సో స్ట్రాంగ్గా తీసుకున్నారు, స్ట్రాంగ్గా చెప్పారు. అంతతో ఆగలేదు, ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒక స్టేట్మెంట్, ఒక బోర్డు రావాలనేదంటే అది ఒక యాక్షన్లోకి వస్తుంది, అది యాక్షన్ ఐటమ్. అది మనము వ్యాఖ్యలు చేయడం వేరు, ఒక స్పీచ్ ఇచ్చేసి కొన్ని మాటలు మాట్లాడడము, ఆవేదన, పరాయశ్చిత్త దీక్ష, ఇది వేరు. బట్ ఒక యాక్షన్ ఐటమ్ కూడా ఉంది ఇందులో, యాక్షన్ అంటే యాక్షన్ ప్లాన్ లాంటి ఒక విషయం కూడా ఉంది ఇందులో. అదేంటి అంటే ధర్మ పరిరక్షణ బోర్డు. సో బోర్డు అనేది అది మంచా చెడా దాన్ని మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ జంక్షన్లో మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు, టంగుటూరు అంజయ్య అనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ రాదన్న కారణంతో, రాజీవ్ గాంధీ ఇంకప్పటికి ప్రధాని కూడా కాలే, రాజీవ్ గాంధీకి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడని బేగంపేట విమానాశ్రయంలో ఆయన అవమానించాడు. అవమానించినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆ అవమానించిన రోజు ఈనాడులో నాకు ఎంవీఆర్ శాస్త్రి గారు పెద్ద హెడ్లైన్ రాశారు. యాక్చువల్లీ వర్తన ఇంటర్వ్యూలో మాట్లాడాను, మన సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు, ఇందిరా కుమారుని విజయం బెట్టిదనినా అనే ఒక టైటిల్ అనమాట. అది నాకు కరెక్ట్గా సబ్జెక్టివ్ కరెక్షన్. సో శాస్త్రి గారు రాసిన హెడ్లైన్ అది. సో అది ట్రిగర్ చేసింది. ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ పైకి వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళగానే అంజయ్యని బర్తరఫ్ చేశాడు, ఆయన తీసి వేరే వాళ్ళను ముఖ్యమంత్రిని చేశాడు. అదే టైంలో ఎన్టీ రామారావు ఒక స్టాండ్ తీసుకున్నారనమాట, తెలుగు వాడి ఆత్మగౌరవము, తెలుగు వాళ్ళకి ఇట్లా చేస్తారా రామారావు అని చెప్పేసి. మీరు ఇందాక చెప్పిన ఇంట్రొడక్షన్ కొంచెం చిన్నగా చేస్తున్నాను. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎవరు చెప్పారో తెలియదు. యాక్చువల్లీ సేమ్ ఎంవీఆర్ శాస్త్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అనేక విషయాల్లో సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తే, లిటరల్లీ నాకు తెలుసు వారిని కలిసింది. బట్ ఒకవేళ నిజంగా శాస్త్రి గారి మాట, ఆయన ఎంత జాతీయవాదం మనందరికీ తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారి మాటల్ని కరెక్ట్గా ఆయనకు విన్నాడా లేకపోతే చెప్పారా లేదా నాకు తెలియదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ ఎ వండర్ఫుల్ స్టాండ్. సో ఇది నెక్స్ట్ అప్పుడు ఎన్టీ రామారావుకి ఒక గేమ్ చేంజర్గా అయింది తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజ్ చేయగలుగుతాడా అనడానికి ఒక చిన్న ఆశ అయితే కలిగిందని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.